Hello, hi ma, welcome to Math Wins. So today's topic వచ్చేసి circles short answers చూస్తున్నాం కదమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center lies on the x axis and passing through -2, 3 and 4, 5. సో ఏమన్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అన్నారు. అండ్ పాసింగ్ త్రూ ద -2, 3 అండ్ 4, 3 పాయింట్స్ ఇచ్చారు. సో ఏమన్నా ఇక్కడ సర్కిల్ తీసుకున్నాం. ఆ సర్కిల్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? -2, 3 నుంచి పాస్ అవుతుంది. అండ్ 4, 5 నుంచి పాస్ అవుతుంది అన్నారు. ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. సో పాసింగ్ త్రూ ఎక్స్ యాక్సిస్ అన్నారు. సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అన్నారు. సో ఎక్స్ యాక్సిస్ అంటే ఇలాగే ఉంటుంది కదా మనకి. ఎక్స్ యాక్సిస్ సెంటర్ అనేది ఎక్కడ ఉంటుంది? అప్పుడు ఇక్కడ సెంటర్ సి ఈజ్ దిస్. సో సొల్యూషన్ అమ్మ, let the equation of the required circle be s equal x square plus y square plus 2gx plus 2fy plus c equal 0. సో మనకి ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ సర్కిల్ ఏంటమ్మా? సర్కిల్ ఈక్వేషన్ యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ 0. సో ఇట్ సెంటర్ ఏంటమ్మా? దీనికి మనకి సెంటర్ ఫార్ములా తెలుసు కదా, c ఈక్వల్ -g, f. సో గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అన్నారు. ఏమని ఇచ్చారు మనకి? సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అన్నారు. సో ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనకి ఏంటి? యాక్చువల్గా ఎక్స్ యాక్సిస్ మైన వై ఈక్వల్ ఏమవుతుందమ్మా? 0 అవుతుంది. సో మనకి ఈ విషయం తెలుసు కదా. సో వై 0 అంటే ఇక్కడ ఏంటి? వై కోఎఫిషియంట్ ఎఫ్ అంటే 2f ఈక్వల్ 0 అంటే ఎఫ్ ఈక్వల్ ఏమవుతుంది? 0 వస్తుంది. సో ఎఫ్ ఈక్వల్ 0. గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు వై యాక్సిస్ 0 కాబట్టి వై కోఎఫిషియంట్ని మనం ఈక్వల్ 0గా తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పుట్టింగ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ 0 ఇన్ ఎస్ ఈజ్ ఈక్వల్ 0. putting f is equal 0 in s is equal 0, we get ఏమొస్తుందా మనకి? s equal x square plus y square plus f is equal 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2gx plus c equal 0. సో f వాల్యూ అనేది ఇంక మనకు ఉండదు. f ఈక్వల్ 0 కదా, f ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం 0 అయిపోయింది. సో మిగిలిన వాల్యూ నెక్స్ట్. బట్ దిస్ సర్కిల్ పాసెస్ త్రూ ద ఏమని ఇచ్చారు పాయింట్? బట్ దిస్ సర్కిల్ పాసెస్ త్రూ ద పాయింట్స్ ఏమి ఇచ్చారు? -2, 3 అండ్ 4, 5. సో ఈ 2 పాయింట్స్ ఇచ్చారు. సో మనకి ఏమి ఇచ్చారు? పాసెస్ త్రూ -2, -3 అండ్ 4, 5. సో ఏ పాయింట్ ఏమి ఇచ్చారు? -2, 3. ఫస్ట్ దీన్ని ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి. లైస్ ఆన్ ఎస్. ఎస్ ఈజ్ ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, వై అంటే x, y కదా ఇది, సబ్స్టిట్యూట్ 3 స్క్వేర్ ప్లస్ 2gx, ఎక్స్ ప్లేస్లో -2 ప్లస్ ఎఫ్ వాల్యూ ఏంటమ్మా? ఎలాగో 0. ఎక్స్ యాక్సిస్ అన్నాం కదా, వై ఈక్వల్ 0 తీసుకున్నాం కదా. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఏంటి? 2 × 2 4 -4g, 2 స్క్వేర్ 4 ప్లస్ 9 13. ఇక్కడ ఏంటమ్మా? యాక్చువల్గా సి ఉంది కదా, సి కాన్స్టెంట్ వాల్యూ ఫైనల్లో రాదు. 13 ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకున్నాం. నెక్స్ట్ బి పాయింట్ ఏంటి? 4, 5. సో దీన్ని కూడా ఎస్ ఈజ్ ఈక్వల్ 0లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g4 ప్లస్ సి ఈక్వల్ 0. సో 2 4 జా 8g ప్లస్ సి, 4 స్క్వేర్ 16 ప్లస్ 25 ఏమొస్తుందమ్మా? 16 ప్లస్ 25 41. సో ప్లస్ 41 ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫస్ట్ 2 - 1 చేయండి, లేదంటే సాల్వింగ్ మెథడ్ చేసినా పర్లేదు, ఎలా చేసినా ఓకే. 2 - 1 చేస్తే ఏమొస్తుంది? 12g ప్లస్ 28. సో దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తాం. మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందో ప్లస్ అవుతుంది. సో 8 + 4 12. ఓకేనా. కాన్స్టెంట్ సి ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ చేసింది. 41 - 13 28 ఈక్వల్ 0. సో దీని నుంచి జీ వాల్యూ రాసుకోవచ్చు కదా మనకి. 12g ఈజ్ ఈక్వల్ -28. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? -28/12. ఓకే. 7 జా 4 7 జా 4 3 జా. సో జీ ఈక్వల్ ఏమొచ్చిందమ్మా? -7/3 వచ్చింది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఏమని రాసుకోవచ్చు మనం? -4 ×
-7/3. ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా, ఇక్కడ g వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. సో ప్లస్ c ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుందాం. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, 4 7 జా 28, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 28. ప్లస్ 28 అనేది వెళ్ళిపోతే ఏమవుతుంది, -28 బై ఏముందమ్మా 3. సో ఈ 13 ఇటు వచ్చేస్తే -13. సి ఈక్వల్ టు ఏమైంది, సింప్లిఫికేషన్ చేయండి, -28 సారీ 39, 13 3 జా 39/3. సో సి ఈక్వల్స్ -67/3. సి వాల్యూ, జీ వాల్యూ వచ్చింది. ఆల్రెడీ మనకి ఎఫ్ ఈక్వల్ తెలుసు కదా 0. Substituting Z, F, C values in S is equal to 0. We have equation of required circle. We have equation of required circle. Equation of required circle వచ్చేసి మనకి G value, F value, C value substitute చేస్తే equation of required circle is x square plus y square plus 2 into g value ఎంతమ్మా -7/3 into x plus f value ఎంతమ్మా 0, ఎలాగో 0 అయిపోతుంది, మైనస్ c వాల్యూ 67/3 ఈక్వల్ టు 0. ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవాలనుకుంటే ఏమొస్తుందమ్మా, 3x స్క్వేర్ ప్లస్ 3 వచ్చేస్తుంది కదా ఎల్సిఎం, 3y స్క్వేర్ మైనస్ 14x, y వాల్యూ ఎలాగో 0, -67 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ మా. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఒక షార్ట్ ఆన్సర్ డిస్కస్ చేసుకున్నాం, అది మెథడ్ 1 మనకి. సో 2 పాయింట్స్ అండ్ ఒక లైన్, సెంటర్ లైన్స్ అంది లైన్ అని ఇచ్చినప్పుడు మనం మెథడ్ 1లో ఒక మెథడ్లో చెప్పుకున్నాం. అదేంటి మనకి సర్కమ్ సెంటర్ మెథడ్లో ఉంటుంది. మనం ఆల్రెడీ చేసాం కదా ఫస్ట్ ఇయర్లో స్ట్రేట్ లైన్స్లో, ఆ మెథడ్లో ఉంటుంది సర్కమ్ సెంటర్ మెథడ్లో. ఇప్పుడు ఇది సెకండ్ మెథడ్ కూడా సేమ్, ఇప్పుడు మనం చేసింది సెకండ్ మెథడ్ అమ్మ. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం డిఫరెంట్గా అడిగారు, లైన్స్ అంది ఎక్స్ యాక్సిస్ అన్నారు. సో లైన్ ఇచ్చిన మనం సేమ్ మెథడ్లో చేస్తాము. మనకి ఇక్కడ అంటే ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్ సర్కిల్ తీసుకుంటాం, సర్కిల్ ఈక్వేషన్, దాంట్లో మనం ఏంటి -g, -f సెంటర్ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి సెంటర్ లైన్స్ అన్న ఎక్స్ యాక్సిస్ అన్నాడు కాబట్టి f = 0 తీసుకున్నాం. అక్కడ మనకు ఒక లైన్ ఇచ్చారు ఫస్ట్ ప్రాబ్లంలో. సో దాన్ని మెథడ్ 2 చేసేటప్పుడు దాని ప్లేస్ ఇక్కడ సెంటర్ లైన్స్ అని ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి డైరెక్ట్ f = 0 తీసుకున్నాం. అక్కడ ఏం చేస్తాం, -g, f అనేది మనకి ఇచ్చిన లైన్లో, గివెన్ లైన్లో ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ఇక్కడ x, y ప్లేస్లో -g, -f సబ్స్టిట్యూట్ చేస్తే అది ఒక లైన్ వస్తుంది. సో మొత్తం 3 లైన్స్ వస్తాయి. ఇక్కడ 2 పాయింట్స్కి కూడా మనం సబ్స్టిట్యూట్ చేసాం కదా. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 2 లైన్స్ వచ్చాయి. బట్ అక్కడ ఆ లైన్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తాక ఇంకొక లైన్ వస్తుంది, 1 2 ఈక్వేషన్ నెంబర్ 3. 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తాం. సాల్వింగ్ మెథడ్లో చేసినప్పుడు మనకి ఇలాగే సేమ్ ఎఫ్, జీ, సి వాల్యూస్ 3 వాల్యూస్ వస్తాయి. సో 3 వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా. మెథడ్ 2 అనేది సేమ్ ఇలాగే ఉంటుంది. సో మీకు చెప్పాలనుకోలేదు, బట్ ఈ ప్రాబ్లం డిఫరెంట్గా ఉంది కాబట్టి దీంట్లో యూజ్ చేసాం కాబట్టి మీకు ఇంకా మెథడ్ 2 అనేది కూడా ఈజీ. అక్కడ లైన్లో కూడా -g, f సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి డైరెక్ట్గా ఎఫ్ వాల్యూ వచ్చింది. బట్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసి మొత్తం 3 ఈక్వేషన్స్ వస్తాయి. 1 2 అండ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక ఈక్వేషన్ ఉంటుంది, అది ఈ 3 లైన్స్ని మనం సాల్వ్ చేసుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ అమ్మా.